హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించేది మేమే అని అయితే అంటున్నారండి. సో ఎవరు అన్నారు, ఎవరు చెల్లిస్తారు, ఎప్పుడు, ఏం కథ అన్న అసలు వివరాలు ఏంటో మనం ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఏపీలో కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ పోలీసులను పులివెందుల పెత్తందారు అతని బ్యాచ్ బానిసల్లా చూస్తోందని జగన్ పీనల్ కోడ్ జేపీసీ ప్రకారం నడుచుకోవాలని వేధిస్తోంది అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు విమర్శించారు. ఆయన శనివారం విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ రాష్ట్రంలో 70,000 మంది పోలీసులను జగన్ ముంచేశారు. జీతాలు సకాలంలో ఇవ్వరు, డిఏ బకాయిలు, సరెండర్ లీవ్ సొమ్ము, రవాణా భత్యం వంటివి ఏమీ ఇవ్వడం లేదు, వారాంతపు సెలవులు అనే ఎన్నికల హామీని అమలు చేయనే లేదు. ఇక పోలీసు దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము 1,100 కోట్ల రూపాయలు అయితే దోచేశారు. ఎవరైనా తమ సొమ్ము పోతే పోలీసుల వద్దకు వెళ్తారు, మరి పోలీసులు ఎవరి వద్దకు వెళ్ళాలి అనేది ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక 5,600 పోలీస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయలేకపోయారు అంటున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రకాష్ బాబును కొట్టిన వ్యక్తికి పోలీసులు కష్టాలు ఏం తెలుస్తాయి? పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్కు ఆ కష్టాలన్నీ కూడా తెలుసును. ఇక అందుకే ఆయన ఏనాడు కూడా పోలీసులను ఇబ్బంది పెట్టేలా ఒక మాట కూడా అనలేదు. సో రాబోయే కూటమి ప్రభుత్వంలో కాకి సోదరుల కష్టాలు తీర్చే బాధ్యత మేము తీసుకుంటామంటున్నారు జనసేన పార్టీ తరపు నుంచి కొణిదెల నాగబాబు గారు. అలాగే వారి జీతభత్యాలు అయితేనేమి అందేలా చూస్తాము, వారాంతపు సెలవులు కూడా ఉండేలా చూస్తాము అని అయితే నాగబాబు గారు మేమే వారి కష్టాలని తీరుస్తాము, పెండింగ్ బకాయిలని మేమే ఇస్తామని అయితే ఆయన పేర్కొనడం జరిగిందండి. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.